వస్తున్నాయి ఇప్పుడే బిగ్ బాస్ చూసి వచ్చి ఇక్కడికి ఈ బిగ్ బాస్ సీజన్ 9 సీజన్లో విన్నర్ అయ్యేది ఎవరంటే ఎవరు ఆర్మీ కళ్యాణ్. ఎక్కడైనా చూడు, ఏ ఛానల్ అయినా చూసుకో, ఎక్కడ పోయినా సరే బిగ్ బాస్ సీజన్లో ఎవరు గెలవాలని అడిగితే జనాలందరూ చెప్పేది ఒకరే, ఎవరి పేరు ఆర్మీ కళ్యాణ్. అంతే. ఇంకా మిగతా వాళ్ళు గెలిచి దానికి ఛాన్సే లేదంతే. చూసుకోండి, నేను అంటలే, జనాలు అంటారు. పేద ప్రజల ఓట్లన్నీ ఆర్మీ కళ్యాణ్కి. జవాన్ నాకు కూడా ఆర్మీ కళ్యాణ్ కదా, జై జవాన్ జై కిసాన్ అంతే. నాకు ఆర్మీ కళ్యాణ్ గెలవాలంతే. ప్రతి ఒక్కరికి అది మిగతాది ఎవరిష్టం వాళ్ళది. కానీ నువ్వు చూసుకో, ఏ ఛానల్ కన్నా పో, ఎక్కడ చూసినా ఓటింగ్లో ఎవరున్నారు ఆర్మీ కళ్యాణ్. నేనంటలే, జనాలు ప్రజలు దేశంలో పేద ప్రజలందరూ ఎవరినే ఆర్మీ కళ్యాణ్ జవాన్. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్లో ఎవరు గెలిచినా కూడా ప్రయోజనం ఉండే. ఇంకా రన్నరప్ ఇంకా ఎమ్మానిల్ అన్నా, లేకపోతే తనూజ అన్న, డెమోన్ పవన్, సంజయ్ ఎవరో ఒకరు అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కానీ అది ఎవరు అవుతారో చెప్పలేము. కానీ విన్నర్ మాత్రం పక్కాగా ఎవరు అవుతారని చెప్పచ్చు, ఆర్మీ కళ్యాణ్ అంతే. ఎందుకంటే పేద ప్రజలందరికీ ఉపయోగపడే మనిషి బిగ్ బాస్లో ఉన్నాడంటే ఆర్మీ కళ్యాణే. మిగతా బిగ్ బాస్లో ఎవరు గెలిచినా దేశానికి ఏం ప్రయోజనం లే. ఏం ప్రయోజనం చెప్పు, దేశానికి ఏమన్నా ప్రయోజనం? ఎవరు గెలిచినా కూడా వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ ఫ్యామిలీలకి, వాళ్ళ బంధువులకి ఉంది తప్ప దేశానికి అయితే ప్రయోజనం ఎవడు లేడు. అదే ఇదంతా నెగిటివ్ అనమాట. ఇది ఆర్మీ కళ్యాణ్ ఆర్మీ కాదని, అతను ఓటు వేయకండి అని ప్రచారాలు అన్నమాట, దుష్ప్రచారాలు. పైగా ఏఐ టెక్నాలజీ వాడి రకరకాలుగా అనమాట. ఆర్మీ కళ్యాణ్ అతను ఆర్మీ కాదు, అతను మున్సిపాలిటీ అంటాడు. ఇంకోటి వచ్చి ఆర్మీ కళ్యాణ్ సిఆర్ఎఫ్ పిఆర్ఎఫ్ అంటాడు. ఆర్మీ కళ్యాణ్ నార్మల్ కానిస్టేబుల్ అంటాడు. సరే, ఏదో ఒకటి, ఏదైనా కూడా గవర్నమెంట్ జాబ్ కాదంతే. అంటే దేశానికి ప్రయోజనం ఉందా లేదా? కానీ మిగతా వాళ్ళు గెలిస్తే ఏంది ప్రయోజనం? అది కాదు బాధ. బిగ్ బాస్లో ఎవరు గెలిచిన ప్రయోజనం లే, వాళ్ళు వచ్చి పక్క పేదవాళ్ళకి చేస్తారని ప్రయోజనం లే. కాబట్టి ఏంటంటే బిగ్ బాస్లో ఎవరు గెలిచినా వేస్టే. కాబట్టి అదేదో మన ఆర్మీ కళ్యాణ్ అన్న అతనే గెలవాలని ఉంది అందరికి. పైగా అతను గెలవడం వల్ల ఏమవుద్ది, ప్రతి పేదవాళ్ళకి ఉపయోగమే. ఏదో రకంగా ఎక్కడో ఒక దగ్గర దేశంలో ఉన్న నలుమూలల్లో ఎక్కడో దగ్గర పేదవాడు ఉపయోగపడ్డా లేదా అంతే. అంతేగాని మిగతా వాళ్ళకి ఓటేసినా, మిగతా వాళ్ళు గెలిచినా కూడా ప్రయోజనం లే. గత సీజన్లో చూసుకుంటే చూడండి, ఎవరు గెలిచినా సరే ప్రయోజనం ఉందా ఏమన్నా? వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీలు తప్ప ఎవరికి ఏమి లేదా వాళ్ళు పేదవాళ్ళ అతనిలా కామన్ కాదుగా. ఏదో ఒక ఆర్టిస్టులే, ఏదో ఒక షోలో ఆర్టిస్టులే, ఏదో ఒక రకంగా వాళ్ళు చేసేవాళ్ళే. అది కరెక్టే, పల్లవి ప్రశాంత్ విన్నాడు కరెక్టే, దానివల్ల ఉపయోగం కదా. ఇప్పుడు అతను విన్ అయిపోయినంత మాత్రాన యాక్టర్ గానో, సినిమా హీరో గానో చేయట్లే, మళ్ళీ వ్యవసాయం చేస్తున్నాడు. అది కదా కావాలి ఇక్కడ.